తెలియజేసుకుంటున్నాం. ఆ దేవుడి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రెస్ మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ప్రత్యేకంగా గన్పూర్ నియోజకవర్గ కేంద్రం నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ గన్పూరు అయిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. ఇది నా పూర్వజన్మ సుకృతం. గణపురం నియోజకవర్గ కేంద్రంలో పుట్టడం, స్థానిక నినాదం పేరుతోటి ప్రజలందరి ఆకాంక్ష మేరకు మరి ఎంతో పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న నేను ప్రజల ఆకాంక్ష మేరకు, గన్పూర్ ప్రజల ఆకాంక్ష మేరకు రాజకీయ అరంగేట్రం చేసి స్థానిక నాయకత్వ అభివృద్ధి రుచిని గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి చూపించి చివరిగా కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి గణపురం మున్సిపాలిటీకి అదనంగా మనం శివునిపల్లి గ్రామం, చాగల్ గ్రామం వెరసి దాదాపు 23,000 పైచీలకు జనాభాతోటి ఈరోజు నూతనంగా ఏర్పడ్డ గన్పూర్ మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక గ్రామ పంచాయతీ లేదు, ఇప్పటి నుండి మరి మున్సిపాలిటీ పరిధిలో కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆ రకంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గణపురం నియోజకవర్గ కేంద్రం స్థానిక నాయకుడిగా ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదివి, ఈ ప్రాంతానికే వైద్యుడిగా సేవ చేసి, ఈ ప్రాంతానికే మరి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అనేక రకాలుగా గణపురం నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్య భూమిక పోషించిందన్న దానికి నిదర్శనం స్థానిక నాయకత్వమే. గతంలో మరి ఇక్కడి గోక రామస్వామి ఎమ్మెల్యే పోయిండు, బొద్దపల్లి రాజయ్య గారు, ఆరోగ్యం గారు వారు గెలిచిళ్ళు, ఓడిపోయిళ్ళు, వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడున్న కడియం శ్రీ అని గణపురం నియోజకవర్గం ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది. ఆయన మార్కుగా గన్పూర్లో ఒకటంటే ఒక్కటి కూడా చేయకుండా గణపురాన్ని అన్ని రకాలుగా వాడుకొని ఈరోజు ఆర్థికంగా, రాజకీయంగా గణపురం కుదబెట్టి బిడ్డను ఎంపీ చేయడం జరిగింది. కానీ ఆయన మాత్రం రాజకీయ సమాధి కట్టుకోవడానికి ఆయన సమాధి రాళ్లను ఆయనే మోసుకొని సమాధి కట్టుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. సో ఈరోజు గణపురం నియోజకవర్గం మున్సిపాలిటీ అయిన తర్వాత ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే మొత్తం ఇది నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే గణపురం నియోజకవర్గ కేంద్రంలో రిజర్వాయర్ 1.58 TMC కెపాసిటీ తోటి మరి గణపురం నియోజకవర్గ రిజర్వాయర్ ఎండదు, గణపురముకు ఎప్పుడు కరువు ఉండదు. ఇది నా పూర్వజన్మ సుకృతం. దానికి మరి పునాదేశిన కార్యను మొదలుకుంటే పనులు జరిగే కార్యక్రమంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2004 నుంచి ఆ పనులు జరిగినాయి. అటు తర్వాత మళ్ళీ ఉప్పుగల్ల రిజర్వాయర్ కానీ, తర్వాత నవపేట రిజర్వాయర్ అదనంగా రావడం జరిగింది. సో ఈరోజు నా 20 సంవత్సరాల 2004 నుండి 2023 డిసెంబర్ వరకు మరి ప్రాంతం అంతా కూడా అనేక రకాలుగా అభివృద్ధి చెందడం జరిగింది. ప్రత్యేకంగా గణపురం విషయానికి వస్తే మొదటిది స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, రెండవది ఫ్లైఓవర్ బ్రిడ్జ్, దాదాపు 86 కోట్ల రూపాయలతోటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్,
అదేవిధంగా అండర్ పాస్ ఐనవోలుకు, జఫర్గఢ్కు, పాలకుర్తికి రోడ్డు మరి ముందు డబుల్ రోడ్ ఉండే 4 lanes 6 lanes కూడా జఫర్గఢ్ వరకు అయింది. ఆ రకంగా ఖమ్మం రోడ్డుకు అటాచ్మెంట్ అయ్యే విధంగా పెద్ద రోడ్డు కూడా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గన్పూర్ మార్కెట్ విషయంలో మార్కెట్లో 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ కట్టడం జరిగింది. కళ్ళాలకు సంబంధించిన షెడ్ వేయడం జరిగింది. ఇంటర్నల్ రోడ్స్ సీసీ రోడ్లు వేసిపడినాయి. అదేవిధంగా ఆఫీసు భవనాన్ని కూడా మరి మనం గణపురం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న మార్కెట్లో గొప్పగా లావాదేవీలు జరగడానికి ఈరోజు గొప్పగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మూడవది ఫైర్ స్టేషన్ మంజూరు చేయడం కాకుండా ఈరోజు ఫైర్ స్టేషన్ పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇండోర్ స్టేడియాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గిరిజన భవన్ మనము 2 కోట్ల రూపాయలతో మంజూరు చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గణపురంలో ఇక్కడ పాత గాంధీ దగ్గర నుంచి వెళ్ళి మరి స్టేషన్ గేట్ వరకు రోడ్డు వైడనింగ్ చేయడమే కాకుండా సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చి ఒక పట్టణ వాతావరణాన్ని మరి మనం అందరూ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఆ రకంగా అదొక పెద్ద సెంటర్గా మనం ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో వాళ్ళ జంగాంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లేదు, కానీ మనము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా మరి కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 100 బెడెడ్ హాస్పిటల్ కేసీఆర్ గారు స్వయంగా మరి జీవో ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. 100 బెడెడ్ హాస్పిటల్ మరి ఎన్నో రోజుల నుంచి కలగన్న మున్సిపాలిటీ కావాలన్నది మున్సిపాలిటీ గారు కేసీఆర్ గారి ఆశీస్సులతో కేటీ రామారావు గారి సహకారంతో మున్సిపాలిటీని కూడా మనము మంజూరు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న గాంధీ బొమ్మ నుంచి వెళ్ళి మండల కాంప్లెక్స్ ఆఫీసుల నుంచి వెళ్ళి మళ్ళీ బస్ స్టాండ్ వరకు కూడా అవన్నీ కూడా మనము బీటీ రోడ్డు, సీసీ రోడ్డు ఎక్కడ వీలైతే అక్కడ రోడ్లు వేసుకోవడం జరిగింది. గొప్పగా అంబేద్కర్ స్టాచ్యూ కొత్తగా నిర్మించుకున్నాం, బాబు జగ్జీవరామ్ స్టాచ్యూ నిర్మించుకున్నాం. అదేవిధంగా శివునిపల్లిలో కూడా మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇవన్నీ కూడా మన హయాంలోనే జరిగిందని చెప్పడానికి నేను గర్వపడుతా ఉన్నాను. ఈరోజు గణపురం నియోజకవర్గ కేంద్రంలో గుడిసెలేని గణపురం, వేరే ఊర్లలోకి పోతే గుడిసెలు ఉంటాయి, గూడలు ఉంటాయి, కానీ మరి నా హయాంలో అందరికీ ఇల్లు వచ్చే విధంగా 2004 నుంచి మొదలు పెడితే మొత్తం కూడా ఆనాడు phase 1, phase 2, phase 3 లెఫ్ట్ ఓవర్ 171 అందరికీ ఇల్లు అని చెప్పేసి 23,000 ఇల్లు మంజూరు చేసిన చరిత్ర మరి నా హయాంలో జరగడం నాకు ఎంతో అదృష్టంగా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఎమ్మెల్యేలు గెలిస్తే ఎమ్మెల్యేల ద్వారానే ప్రపోజల్స్ పోతే మరి పనులైతాయి. అక్కడ సీఎం గారు మన ప్రపోజల్ అంగీకరించడం వల్లనే ఈరోజు 23,000 ఇళ్ళు వచ్చి ప్రతి ఊర్లో మనము ప్రపోజ్ చేసి ఇచ్చిన ఇళ్ళే ఇప్పటివరకు ఎక్కువ నేను చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. అదేవిధంగా నేషనల్ హైవే అవడానికి దాదాపు 67 కిలోమీటర్లలో ఈరోజు మా చాగల్ కావచ్చు, గన్పూర్కి సంబంధించింది, శివునిపల్లికి సంబంధించిన ఈ మూడింటికి మరి నేషనల్ హైవే దగ్గరలో ఉండడం వల్ల, నేషనల్ హైవే ఈ 2 గ్రామాలు ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ పెరిగింది. ఇండస్ట్రియల్ క్యారిడర్గా అంటే ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే నీరు, విద్యుత్, రవాణా ఈ 3 ఉండాలి. సో నీరు సముద్రం మనకు 500 మీటర్ల దూరంలో గన్పూర్ రిజర్వాయర్ ఉన్నది, NH పెద్దగా ఉంది, తర్వాత ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ కూడా రోడ్డు మీద ఉన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి విద్యుత్ శక్తి, నీరు, రవాణా ఉంటే అనేక ప్రాజెక్టులు రావడానికి అనుకూలంగా ఉంటాయి. ఇలా గన్పూర్ నియోజకవర్గ కేంద్రం మొత్తం కూడా ఇండస్ట్రియల్ క్యారిడార్కు అనుకూలంగా ఉండడం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే గన్పూర్ నియోజకవర్గ కేంద్రం, నియోజకవర్గ హబ్బు. మనము మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేసుకున్నాం. పాలిటెక్నిక్ కళాశాల దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ మొత్తంలోనే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కస్తూర్బా పాఠశాల, మోడల్ స్కూల్, అదేవిధంగా మైనార్టీ సంబంధించిన స్కూల్, అదేవిధంగా ITDA స్కూల్, ఇవన్నీ కూడా మన గణపురం నియోజకవర్గ మున్సిపాలిటీ పరిధిలోనే ఇవన్నీ కూడా మరి ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రెవెన్యూ ఆఫీస్ తెచ్చుకోగలిగాం, రెవెన్యూ ఆఫీస్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ACB ఇంతకుముందు ఇక్కడ CI వరకే ఉండే, ఈరోజు ACB మన దగ్గర ఉన్న సంగతి కూడా మనము మర్చిపోద్దు. ఈ రకంగా ఒక మున్సిపాలిటీకి అవసరమున్న ఎన్ని
శాఖల ద్వారా ఎన్ని మంజూరు కావాలో అనేక రకాలుగా ఈరోజు గణపూరు నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీ అయింది అంటే మరి పత్రికా మిత్రులు, అదేవిధంగా మరి ఆనాడు విలేకరులు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా అనేక రకాలుగా నడిసే ఎద్దునే పొడిసినట్టు నన్ను పొడవడంతో, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం 20 ఏళ్ళు ఉద్యోగం చేసింది నేను. కావాలని ధర్నాలు, రాస్తారోకలు అప్పుడున్న టీడీపీ అనేక రకాలుగా చేసి అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ సహకారంతో ముందు మంజూరు చేసుకొని తర్వాత ఆఖరికి అనేక అడ్డంకులున్నా కూడా పూర్తి చేసి అనుకోకుండా దానికి ఫౌండేషన్ నేను వేసిన. అదేవిధంగా మరి తెల్లారు లేస్తే కేటీఆర్ తోటి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ చేసేది ఉండే. కానీ కడియం శ్రీ అనే దుర్మార్గుడు కేటీఆర్ గారిని రాకుండా చేయడం వల్ల ఆ రోజు శిలాఫలకం మీద వారి పేరు ఉంటుంది, కానీ నేను రిబ్బన్ కట్ చేసి అది మొదలుపెట్టిన పరిస్థితి. ఎందుకంటే నాకు అది చాలా సంతోషాన్ని ఇచ్చేది. ఎందుకంటే ఉద్యోగం నేనే చేశాను, అదేవిధంగా ఫౌండేషన్ నేనే వేశాను, ఇనాగ్రేషన్ నేనే చేసింది రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి. సో ఆ రకంగా ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. నేషనల్ హైవే కోసం దాదాపు 585 ఇళ్ళు మన గణపురంలో అందరి స్థిరాస్తులు పోతున్నాయి. ఆర్సెస్టర్స్ ప్రాపర్టీస్ ఆ గుడిలో ఉన్నాయి, అన్నీ కూడా పోతున్నాయి. మేము ఇవ్వము అంటే మరి వాళ్ళ నేషనల్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి కొంత వెడల్పును తక్కువ చేసుకొని అందరి ఆమోదంతో ఈరోజు అందరూ కూడా బిల్డింగ్ పెట్టుకునే విధంగా ఆ రకంగా ఒక పట్టణ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంతకుముందు ఈ మనకు ఫ్లైఓవర్ లేకముందు, మరి నేషనల్ హైవే లేకముందు మొత్తం కూడా రోడ్ పోటీ మొత్తం కూడా అన్ని గూడెం పెంక ఇళ్ళు, గుడిసెలు అట్లా ఉండే పరిస్థితి ఉండే. అవన్నీ కూడా మరి ఇవాళ లేవు. సో ఈ రకంగా ఒక పట్టణానికి సంబంధించిన అనేక విద్యాలయాలు కావచ్చు, ఆఫీసులకు సంబంధించిన విధులు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు మీ అందరి సహకారంతో మరి నా ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికుని కాబట్టి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినా కాబట్టి స్థానిక నినాదం నిన్నే నేను రాజకీయాలకు రావడం జరిగింది కాబట్టి ప్రజలు గొప్పగా ఆశీర్వదించి వరుసగా నన్ను 4 సార్లు గెలిపించడం కావచ్చు. అదేవిధంగా మరి నేను ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ ఉన్నప్పుడే మరి అనేక రకాలుగా హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం కావచ్చు, సివిల్ హాస్పిటల్ మరి జఫర్గఢ్కి తీసుకురావడం కావచ్చు, రీనల్ డయాలసిస్ సెంటర్ మరి తీసుకురావడం. మన ఇక్కడ రీనల్ డయాలసిస్ బిల్డింగ్ ఏమంటారు గన్పూర్కే మంజూరు అయింది. ఇక్కడ అకామిడేషన్ లేకపోవడం వల్ల ప్రస్తుతం అది జఫర్గఢ్లో నడుస్తుంది. అది కావచ్చు, 100 బెడెడ్ హాస్పిటల్ కావచ్చు. ఈ రకంగా అనేక రకాలుగా ఈరోజు నా రాజకీయ జీవితంలో చాలా తృప్తికరమైన పనులు గణపురం నియోజకవర్గ కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో ఇవన్నీ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా పూర్వజన్మ స్మృతం. అందుకనే ఈరోజు ఓటు అడిగే హక్కు గణపురం నియోజకవర్గంలో ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 3 గ్రామాలకు సంబంధించిన పరిధిలో ఉన్న ఈ మున్సిపాలిటీ, ఆ గ్రామాలపై ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. కడియంశ గారికి ఓటు అడిగే హక్కు లేదు. ఓటు అడిగే హక్కు నాకుంది. నేను నమ్ముకొని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, కడియంశ గారు ఇప్పటికి కూడా గోబెల్స్ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. గోబెల్స్ ప్రచారం అంటే దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో 6 గ్యారంటీలు అటుకెక్కిపోయినాయి. 420 హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ఈరోజు కడియంశ గారి ఒకరేమో 800 కోట్లతోనని మేము రేవంత్ రెడ్డి తోటి వర్చువల్గా అంటే అక్కడ అన్ని శిలాపాలు శంకుస్థాపన చేసామని, ఓడంటే ఇంకా 1400 కోట్లని ఇంకోడని రకరకాలుగా మాట్లాడుతున్నారు. నువ్వు ఏ హామీలు ఇచ్చి, నువ్వు ఏ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమి గణపురం నియోజకవర్గంలో పెట్టినో చెప్పు. నువ్వు పదే చెప్పే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 250 కోట్ల రూపాయలతో అన్నావు. ఇప్పటి వరకు తట్ట మట్టి తీయలే, దానికి ఇప్పటి వరకు టెండర్ కూడా పిలవలే. నిన్న మనము అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చూసినాం. ఇప్పటికీ కొడంగల్లోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాల అక్కడ మంజూరు చేస్తే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే ఆ స్కూల్కు తట్ట మట్టి తీయలేదు, సిమెంట్ బస్తా అక్కడికి పోలేదని చెప్పేసి
మరి మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉన్నది. అన్నిటికంటే పెద్ద అమౌంట్ దానికే 250 కోట్ల రూపాయలతో అన్నాడు. ఒక్క పని కూడా మొదలు పెట్టలే. అది నియోజకవర్గ కేంద్రంలో రావాలి. రెండవది మున్సిపాలిటీ కోసం 200 కోట్లు అన్నాడు. 200 కోట్ల రూపాయలు కానీ 2 పైసలు కూడా రాలేదు. 8 కోట్లు అంటే ఏ కాన పని కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఏ కాన పని కూడా ఇప్పటి వరకు జరగలేదు. అదేవిధంగా 148 కోట్ల రూపాయలతోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ లైనింగ్ అన్నాడు. మొత్తం శిథిలావస్థలో పుట్టి గతంలో చేసిన సీసీ 1 కిలోమీటర్ ఉంటే అది కూలిపోతేనే దాన్ని రిపేర్ చేయకుంటే మేమందరం కూడా పాదయాత్ర ద్వారా పోయి అదంతా కూలిపోయి చూసినాం. మొత్తం జంగల్ కనీసము ఎట్లా ఉండాలంటే కెనాల్ వెంబడి జీపు పోయేటట్టు, అంటే పర్యవేక్షణ అధికారులు అంటే ఏఈలు డిఈలు ఇలా పోవాలంటే ఒక జీప్ పోవాలి. కనీసం సైకిల్ కూడా పోయే పరిస్థితి కూడా అక్కడ లేని పరిస్థితి. ఇలా కెనాల్ వెంబడి కూడా మేము పోయి చూడడం జరిగింది. అది 148 కోట్లతోటి అది ఆ పనులని చెప్పడం జరిగింది. అక్కడ కూడా మట్టి తీయలే. అదేవిధంగా మున్సిపాలిటీ కోసం 200 కోట్లు, డిగ్రీ కళాశాల ఇక్కడెక్కడ అన్నారు. డిగ్రీ కళాశాల కోసం డబ్బులు మంజూరైనవి కానీ లెక్కలలో మాత్రం చూపిస్తారు. ఎక్కడ కూడా డిగ్రీ కళాశాల గురించి మట్టి తీయలేని పరిస్థితి మనకు కనబడుతుంది. R&D రోడ్ల కోసం 375 కోట్లు అన్నాడు. మనం అడగలే, కానీ ఆయన మరి కాంట్రాక్టర్ల వల్ల లాభం రావడం కోసం, కమిషన్లు తీసుకోవడం కోసమే ఓవర్ ఎస్టిమేషన్ చేసి ఇవన్నీ కూడా కొత్త పనులు. ఇవి మనం ప్రజల డిమాండ్ కాదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రజల డిమాండ్ కాదు. ఆర్ఎస్ మెయిన్ కెనాల్ సీసీ చేయడము ప్రజల డిమాండ్ కాదు. అదేవిధంగా మరి R&D రోడ్ ఏదైతే ఉందో 375 కోట్లతోటి ఇప్పుడు చిన్నపెండాల నుంచి వెళ్ళి తరిగొప్పల వరకు రోడ్ ఉంటే దాన్ని వెడల్పు చేయడం అట. అసలు పబ్లికే రావట్లేదు, పోవట్లేదు అంటే ఉన్న రోడ్డు మరమ్మతులు చేయడం సాధ్యమైతే లేదు. కానీ కొత్త రోడ్డు కేంద్ర ప్రభుత్వ నిధులతో కూడా ఆయన ఖాతాలోనే వేసుకున్నాడు. ఆ పనులు కూడా 375 కోట్లు కూడా ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. తర్వాత 175 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇండ్లని ముందే దాన్ని కూడా లెక్కలో కట్టుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 1200 ఇళ్ళు కూడా మొదలు పెట్టలేదు. ఆ మిగతా చేసిన వాటికి కూడా పూర్తిగా బిల్లులు రాని పరిస్థితి కనబడుతుంది. దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆఖరికి ఎక్కడ పోయిందంటే సీఎం 800 కోట్ల లెక్క చూసినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్కుల అమౌంట్, తర్వాత కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కుల అమౌంట్ కూడా వేసి ఆ 800 కోట్ల రూపాయలను దాంట్లో లెక్క చూపించడం జరిగింది. సిగ్గుండాలి. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడ కూడా పెన్షన్లు పెంచలేదు, తులం బంగారం లేదు, స్కూటీ లేదు, 2000 పెన్షన్ 4000 కాలే, 4000 వికలాంగులకు 6000 ఇస్తారని అది కాలే, నిరుద్యోగ భృతి లేదు, తర్వాత ఒంటరి మహిళ అనేది కనీసము లేదు, తర్వాత రైతు బీమా 5 లక్షల రూపాయలు తీసేసిళ్ళు. అన్నిటికంటే సిగ్గుమాలిన చర్య. మానవీయ కోణంలో మనం ఆనాడు మరి 1 న్యూట్రిషన్ కిట్, 2 కేసీఆర్ కిట్, అదేవిధంగా రంజాన్ తోఫా, అదేవిధంగా క్రిస్మస్కి ప్రేమ విందు, తర్వాత బట్టలు, తర్వాత బతుకమ్మ పండుగ పేరు మీద మరి మొత్తం రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ చీరలు ఇచ్చిన పరిస్థితి. ఇలాంటి మానవీయ కోణానికి సంబంధించినవి కూడా మానవత్వం లేని రేవంత్ రెడ్డి అవన్నీ కూడా తీసేసాడు. కేటీఆర్ కిట్ లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, స్కూళ్ళల్లో కాస్మోటిక్ కిట్ లేదు. తర్వాత ఈరోజు అనేక రకాలుగా పిట్టలు రాలినట్టు రెసిడెన్షియల్ పాఠశాలలో 106 మంది చనిపోతే దానికి దిక్కు లేదు. దాదాపు 168 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే దానికి దిక్కు లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఎక్కడన్నా ఒక రైతు చనిపోతే దాదాపు 713 మంది రైతులు వివిధ కారణాలు, రైతు రుణమాఫీ చేస్తారని చేయనందుకు, రైతు భరోసా టైంకి రానందుకు, సరి అయిన సమయంలో సాగునీరు అందించినందుకు మరి నిన్న కూడా 2 రైతులు చనిపోవడం జరిగింది. దాదాపు 713 మంది రైతులు చనిపోతే ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఈ ప్రభుత్వము పరామర్శించిన పరిస్థితి లేదు. రైతు బీమా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. సో ఈ రకంగా మరి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ అరాచకాలు, రాక్షస పాలన నడుస్తూ ఉన్నది. మరి అలాంటి రాక్షస పాలనలో రేవంత్ రెడ్డి డిస్ట్రక్ట్ నేచర్,
హైడ్రా పేరుతో పక్కన కూలగొట్టుడు, అదేవిధంగా మూసీ ప్రక్షాళన పేరుతో ఇంకో దిక్కు కూలగొట్టుడు. అనేక సార్లు హైకోర్టు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్నా కూడా అవేం పట్టకుండా రాక్షస పాలన అక్కడ నడిపితే ఆయన కంటే నేనేమన్నా తక్కువ అని ఇక్కడ కడియం శ్రీ మరి ఎంతో ఎత్తులో ఉన్న ఎంపీడీ ఆఫీసును కూలగొట్టడం జరిగింది. మరి నీకు నిజంగానే ఒకవేళ కనుక మరి ఇంటిగ్రేటెడ్ ఆర్డీఓ ఆఫీస్ కట్టాలంటే క్యాంప్ ఆఫీస్కి ఎదురుగా దాదాపు 3-4 ఎకరాల స్థలం ఉంది, అందులో కట్టుకునే దానికి అవకాశం ఉంది. కానీ బిల్డింగ్ను కూలగొట్టి ఈయన్నే కట్టాలని చెప్పేసి పంతం బట్టి రేవంత్ రెడ్డి శిష్యుడిగా మరి కడియం శ్రీ కూలగొట్టడం లాంటి ఆయన గురువు అయితే ఈయన శిష్యుడు లెక్క నేనెందుకు కూలగొట్టొద్దు అని ఇక్కడ ఇది ప్రభుత్వ అవసరాలకు ఏదో రకంగా దేనికైనా ఉపయోగపడే పరిస్థితి ఉన్నాయి, కానీ దాన్ని కూడా కూలగొట్టిన పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇక్కడ గణపురం నియోజకవర్గ కేంద్రమైన గణపూర్ మున్సిపాలిటీలో కడియం శ్రీ అని ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఆయనని ఏం తిట్టాలో అంటే కూడా మాటలు వస్తలేవు. ఎందుకంటే నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డికి తొత్తుగా రేవంత్ రెడ్డి ఏ పలుకులు పలుకుమంటే సిలిక పలుకు లెక్క మాట్లాడుతున్నాడు. ఇక్కడ వచ్చేమో మొన్నటిదాకా నేను కాంగ్రెస్కు పోయినా కలిసి పనిచేస్తున్నా, కాంగ్రెస్ను జైన్ అయినా మాట్లాడేటోడు నిస్సిగ్గుగా నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే, నేను అట్లని కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకోలే, కాంగ్రెస్లో చేరలేదనేమో హైదరాబాద్లో మాట్లాడే మాటలు. ఈరోజు మరి ఇక్కడ గణపురంలో రేపు ఏ పార్టీ నుండి నువ్వు పోటీ చేస్తావు, నీ అనుచరులు ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు, నువ్వు ఏ మేనిఫెస్టోని రేపు చెప్తావు. ఇక్కడ అభివృద్ధి అంటే రాజన్న చేసాడు, అభివృద్ధి అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. దయచేసి ఇన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గణపురంలో జరిగినాయి కాబట్టి కడియం శ్రీకి ఓటు అడిగే హక్కు లేదు, బీఆర్ఎస్ పార్టీకే ఓటు అడిగే హక్కు ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు కడియం శ్రీ తన అనుచరులను మరి ఉసిగొలుపుతా ఉన్నాడు. నేను మొదటి నుంచి కూడా అంబేద్కర్ వాదిని, నా జీవిత చరిత్ర మొత్తం కూడా తెరిచిన పుస్తకం. ఎందుకంటే పసుల కాపరి నుండి పసిపిల్లల డాక్టర్ అయ్యా, పసిపిల్లల డాక్టర్ నుండి ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయినా, భారతదేశంలో ఉత్తమ పిల్లల డాక్టర్ అయ్యా, అదేవిధంగా మరి ఏ స్థాయికి వచ్చినా కూడా వచ్చిన స్థాయి ఎన్నడూ కూడా మరవల. అంబేద్కర్ గారి ఆలోచన, ఆయన ప్రపంచ మేధావిగా అంబేద్కర్ గారు ఉంటే ఆయన జాతి బిడ్డలే ఆయనను దూషించిన సందర్భాలు, ఆయనను విమర్శించిన సందర్భాలు అని అనేకం జరిగినాయి. నేను కూడా వారసుడిగా నా జాతి బిడ్డలు ఏమైనా అంటే నా జాతి ఉన్నతి కోసం మాత్రమే నేను పనిచేశాను. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సదాలక్ష్మికి దానికి వారసుడిగా మిగిలిపోయిన, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు మరి మాదిగ దండలలో మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం ఎంఆర్పిఎస్లో మరి తెలంగాణ కన్వీనర్గా పనిచేసి తెలంగాణ మొత్తం కూడా నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ అని చెప్పేసి మాదిగ బిడ్డలకు ఆత్మస్థైర్యాన్ని నిబ్బరాన్ని పెంచి మాదిగలందరికీ అక్కడ ఆదర్శప్రాయమైన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా మాదిగ బిడ్డగా మాదిగలు తలెత్తుకునే విధంగా రెండోసారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన గణపురం నియోజకవర్గంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే వైద్యం చేసి అందరి మన్ననలు పొంది 4 సార్లు చేసిన తెలంగాణ ఏకైక మాదిగ ఎమ్మెల్యేలు. నా గురించి చెప్పాలంటే ఇవి చెప్పుకోవాలి. ఎవరో మరి ఆయన మెప్పు పొందడానికో లేదా ఆయన ఉసిగొలిపితో వచ్చి వాస్తవాలు మర్చిపోయి మరి నా జాతి బిడ్డలు మాట్లాడినట్టు తెలిసింది. కానీ నేను వాళ్ళని ఏం అనదలుచుకోలేదు. నా జాతి బిడ్డలే కాదు, నా నియోజకవర్గం వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళని కూడా నేను ఎన్నడూ విమర్శించలేదు. ఓన్లీ మన నియోజకవర్గం మీద పరాన్నజీవిగా వచ్చి కడియం శ్రీ రాజకీయ జన్మనిచ్చిన గణపురాన్నే దోసుకుంటున్నాడు. తన రాజకీయ వారసురాలి కోసము మనందరినీ బలి చేసిండు. గెలిపించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గెలిపించిన వాళ్ళందరినీ జైలు మరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించే కార్యక్రమం చేసిండు. కాబట్టి
ఆయనే నాకు టార్గెట్ తప్ప ఆయన కిందున్న వాళ్ళందరూ కూడా అనేక సార్లు చెప్పిన వాళ్ళందరూ కూడా నా పాఠశాలలో చదివిన విద్యార్థులే. నేను తయారు చేసిన నాయకులే. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ గుండె మీద ఒక్కసారి చేయబెట్టి ఇట్లా వేసుకుంటే రాజన్న వాళ్ళ కోసం ఏం చేసిందని తెలుస్తుంది. అయినా కూడా నా పాఠంలో చదివి ఎదిగి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధిగా ముందుకొచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఆ రకంగా వాళ్ళందరూ ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కుల అస్తిత్వం కోసం కాదు, తెలంగాణ వాదిగా, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం, తెలంగాణ ఉనికి కోసం ఏ రకంగా పనిచేసిందో మాదిగ జాతి ఔన్నత్యం కోసం, మాదిగ జాతి ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం అనేక సందర్భాల్లో పనిచేసిన. అదేవిధంగా నాకు ఒక్కసారే 100 దళిత బంధుకు సంబంధించిన వచ్చాయంటే మండల కమిటీలకు అప్పచెప్తే వారు మరి తయారు చేసిన లిస్టులోనే దళిత బంధు ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు. కానీ రెండోసారి 1100 ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు లోకల్ లీడర్లకు అక్కడ ఇక్కడ జరిగిన దానికి వాళ్ళు బదనాం చేసే కార్యక్రమం చేస్తాను. వాళ్లకు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా ప్రజలు విఘ్నులు. రాజన్న 43 సంవత్సరాల వైద్య వృత్తిలో జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్. ఒక మాదిగోడు జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్. ఒక మాదిగోడు గణపురంలో పుట్టి పెరిగినోడు. మీ అందరి కళ్ళ ముందు పెరిగిన ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి. మీ కళ్ళ ముందు పెరిగిన రాజన్న 4 సార్లు కంటిన్యూస్ గా భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గెలవడం. మీ రాజన్న హెల్త్ యూనివర్సిటీ, నా భూతోట భవిష్యత్తు, వరంగల్ జిల్లాకి అనేక కష్టాలున్నా అప్పుడప్పుడే తెలంగాణ ఏర్పాటు చేస్తే మరి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం విషయంలో తీసుకున్న చొరవ. కాబట్టి ఒక మాదిగోడుగా గర్వపడడానికి అనేక రకాలుగా అస్తిత్వం దెబ్బతినకుండా పనిచేసిన నేను పనిచేస్తున్న క్రమంలో మరి ఏడుగు పోతుంటే కుక్కలు మొరిగినట్టు కడివిసేయాలంటే మొరిగినా కూడా నేను పట్టించుకోను. వాళ్ళ అనుచరుల చేత వాటి చేయించినా కూడా వాళ్ళ గురించి నేను మాట్లాడనని చెప్పేసి తెలియజేసుకుంటూ, తప్పకుండా రేపు గన్పూర్ మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగిరేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి మొన్న అనవసరంగా 16 మందిని బైండ్ ఓవర్ చేసి ఎంఆర్ఓ ఏ నేరం చేయకుండా కూడా ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడము రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రాథమిక హక్కు. అమెరికా ప్రెసిడెంట్ మీద చెప్పులేసిన సందర్భం మనం చూసినాం. అదేవిధంగా భారతదేశ రాష్ట్రపతి మీద చెప్పులేసిన సంగతి చూసినాం. రాష్ట్రపతి మీద కాకుండా ప్రధానమంత్రిని చేసింది కూడా చూసినాం. మరి ఇలా అనేక మంది అది నిరసన తెలియజేసే కార్యక్రమం. అవసరమైతే నిజంగానే ఒక వాళ్ళు కనుక కేసు పెట్టి ఏదైనా చేసేది ఉంటే అప్పుడు మరి సెక్షన్స్ ఉన్నాయి. మేము దానికి కానీ నిర్బంధించేది కానీ అక్రమ పదజాలము మరి ఎవరు ఎస్ఐ అయినట్టు అయినా మరి ఆయన దుర్భాషలాడిన రికార్డు ఇప్పటి వరకు ఉన్నది. ఆయనకు మరి భార్య ఉంటుంది, ఎస్ఐకి తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది. ఆ భాష ఆయనకు అన్వయించుకోవాలని చెప్పేసి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇక ముందు ఎక్కడైనా పోలీసు దౌర్జన్యాన్ని మాత్రం సీరియస్గా ఖండిస్తామని హెచ్చరిస్తూ, ఖండించడం కాకుండా అవసరమైన చట్టపరంగా కూడా పోలీసులను బదులు చేస్తాం. అంతేకాకుండా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. పింక్ బుక్ లో వాళ్ళ పేర్లు రాసుకుంటున్నాం. తప్పకుండా వారి మీద తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ, మన ఇప్పటి నుండి మా గణపురానికి సంబంధించిన 18 డివిజన్ల వార్డులకు గాను మరి ఇన్ఛార్జీని కూడా వేయడం జరిగింది. పగడ్బందీగా కేటీఆర్ గారి మార్గదర్శకంలో, అదేవిధంగా పల్లె రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో, అదేవిధంగా గణపురం మున్సిపాలిటీపై గులాబీ జెండా వేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై తెలంగాణ.